పుట్టినప్పటి నుంచి పిల్లలకి 1 ఇయర్ వచ్చే వరకు పేరెంట్స్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే 1 ఇయర్ వరకు పిల్లలు నడవలేరు కదా, వాళ్ళు చేసే అల్లరి అనేది తక్కువగానే ఉంటుంది. ఈ 1 ఇయర్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది పేరెంట్స్ కి భయము. ఎందుకంటే ఈ సామెత గుర్తుందా, తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోవని. తిరుగుతూనే ఏ పిచ్చి పనులు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారో అని భయము. అయితే మన సబ్స్క్రైబర్ వాళ్ళ పాపకు జరిగిన ఒక ఇన్సిడెంట్ మనతో షేర్ చేసుకున్నారు. చిన్న పిల్లలకి మొబైల్లో వీడియోస్ కానీ టీవీ కానీ ఎక్కువగా అలవాటు చేయకండి. అలా అలవాటు చేస్తే వాళ్ళు రియల్ వరల్డ్ నే మర్చిపోతారు. అసలు ఏం జరిగిందో మన సబ్స్క్రైబర్ మాటల్లోనే చెప్తాను. హాయ్ సిస్టర్, నా పేరు అనిత. నేను ఒక హౌస్ వైఫ్ ని. నా హస్బెండ్ జాబ్ చేస్తుంటారు. మేము ఉండేది హైదరాబాద్ లో. మాకు 2 పిల్లలు. పెద్ద అమ్మాయికి 7 ఇయర్స్, చిన్న అమ్మాయికి 2 ఇయర్స్. డైలీ నా హస్బెండ్ ఆఫీస్ కి, మా పెద్ద అమ్మాయి స్కూల్ కి వెళ్ళాక ఇంట్లో నేను మా చిన్న పాప మాత్రమే ఉంటాము. తను నాకు తోడు, నేను తనకి తోడు. ఈ సిటీలో చిన్న పాప ఏంటంటే బాగా అల్లరి చేస్తది. అంటే ఎప్పుడు వద్దన పనులే చేస్తుంటది. ఎప్పటిలానే ఆ రోజు కూడా నా హస్బెండ్ ఏమో ఆఫీస్ కి, పెద్దమ్మాయి ఏమో స్కూల్ కి వెళ్ళాక ఇంట్లో మేమే ఉంటాము. అందులో సిటీ ఏ టైంలో ఎలా ఉంటుందో చెప్పలేం కదా. అందుకని వీళ్ళు వెళ్ళాక లోపల గడి పెట్టేసుకొని పాప అల్లరి చేస్తుందని టీవీలో బొమ్మల ఛానల్ పెట్టి తనని సోఫాలో కూర్చోపెట్టి నేను కిచెన్ కి వెళ్లి పప్పు కర్రీ చేద్దామని పప్పుని ఉడికిస్తున్నాను. అప్పుడప్పుడు నేను లోపల గడి పట్టడం పాప అబ్జర్వ్ చేసేది. ఒక్కొక్కసారి అయితే నేను గడి పెట్టడం మర్చిపోయినా కానీ తనే వెళ్లి గడి పెట్టేది. ఆ గడి అనేది కొంచెం కిందకి ఉంటుంది, తనకి ఈజీగా అందుతది. అది నేను చూసినప్పుడల్లా ఏముందులే అబ్బా, నా కూతురు నేను మర్చిపోయినా కానీ గుర్తు పెట్టుకుని మరి వెళ్లి గడి పెట్టింది అని మురిసిపోయి తనని ముద్దులు పెట్టేసుకునేదాన్ని. అయితే ఆ రోజు మా అమ్మ కాల్ చేసింది. మాట్లాడుతుంటే టీవీలో సౌండ్ డిస్టర్బెన్స్ గా ఉందని ఫోన్ మాట్లాడుతూనే పప్పు ఉడకడానికి ఇంకా 30 మినిట్స్ టైం ఉంది కదా అని బయటకు వచ్చి అమ్మతో మాట్లాడుతున్నాను. అలా 30 మినిట్స్ అయింది. కాల్ మాట్లాడుతూనే కర్రీ ఉడికింటుందిలే ఆఫ్ చేద్దామని లోపలికి వెళ్ళడానికి డోర్ ని ముందుకు నెట్టాను. డోర్ ఓపెన్ అవ్వట్లేదు. అమ్మో ఇదేంటి డోర్ ఓపెన్ అవ్వట్లేదు అని గట్టిగా నెట్టాను. డోర్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. అప్పుడు తట్టింది నాకు, చిన్న పాప లోపల గడి పెట్టేసుకుందేమో అని.